వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిప్ డిజైన్. సో మనం లాస్ట్ 2 వీడియోస్లో బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇవాళ బ్లౌజ్కి చేతి పని ఎలా చేయాలి, హుక్స్లు ఎలా వేయాలి, తాళ్ళు ఎలా వేయాలి అనేది ఇవాళ వీడియోలో మనం చూస్తున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనం బ్లౌజ్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు చేతి పని ఎలా చేయాలో తెలుసుకుందాము. చూడండి 2 పర్ల దారం తీసుకొని చేస్తే నీట్గా అందంగా తెగిపోకుండా ఉంటుంది దగ్గరికి వేసుకుంటే. ఇప్పుడు మనం మెడపని చేసాం కదా, ఇప్పుడు నడానికి కూడా వేయాలి. చూడండి మెడ ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో. చూసారా ఎలా వచ్చిందో మెడంతా, దాని ఫినిషింగ్ చూసారా. చూడండి దాని ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు నడంకి మనము చేతి పని చేసుకోవాలి. చూడండి 2 పొరలు తీసుకుంటున్నారు సూదిలో ఎక్కించుకున్నప్పుడు. చిన్నది, చాలా చాలా చిన్నదిగా గుచ్చుకోవాలి మనం. చూడండి దాని ఫినిషింగ్ ఎలా వస్తుందో. చూడండి ఇదిగోండి నడుము పైన మనకి లాస్ట్కి వచ్చింది. చూడండి ఎలా వస్తుందో. మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కటింగ్ చేశాక ఫస్ట్ మీరు చేతితో కుట్టండి. బ్లౌజ్ అయినా సరే మిషన్ మీద కాకుండా చేతితో కుట్టాక మీకు పర్ఫెక్ట్గా వచ్చాక అప్పుడు మిషన్ మీద ట్రై చేయండి. అది మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్. మీరు స్టిచ్చింగ్లో ఎప్పుడైనా సరే మీకు పర్ఫెక్ట్గా వచ్చాక అప్పుడు మిషన్ మీద ఎక్కి స్టార్ట్ చేయండి. తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి చేతి పని చేసినప్పుడు చూసారు కదా, సూదికి ఇలా గుచ్చి ఒక 3-4 సార్లు చుట్టుకొని లాగితే ముడి పడుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే మీకు ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మెడకి చేసుకున్నాం, నడానికి చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్కి మనం కుట్టినప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ సేమ్ ఆ ఫోల్డ్ మీద కుట్టేశాక ఆటోమేటిక్గా మీరు చేతి పని చేద్దాం అనుకున్నప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తున్నారో. మీకు వీడియోలో నేను అంత జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. చేతికి కూడా సేమ్ అలానే చేసుకోవాలన్నమాట. మనం హుక్స్లకు కానీ దారాలకు కానీ దారం 2 పొరలుగా తీసుకున్నాక సూదిలోకి ఎక్కిస్తే అది 4 పొరలు అవుతుంది. దానివల్ల మనం హూక్స్ అనేది గట్టిగా వస్తుంది. అలా కానీ వేసుకుంటే 4 పొరలు ఎక్కించుకొని దీనివల్ల హూక్స్ అనేది మీకు గట్టిగా వస్తుంది అన్నమాట. అలా గట్టిగా వస్తే మీకు ఎప్పటికీ హూక్స్ అనేది ఊడిపోదు. ఇప్పుడు హూక్స్ ఎలా వేయాలో మనం చూద్దాము. చూడండి హూక్స్ ఎలా పెట్టారో. హూక్స్ పైన పట్టుకొని కింద 2 హోల్స్ ఉంటాయి కదా, ఒక హోల్ నిండి ఒక 5-6 వచ్చినట్టు వేసుకోవాలి. ఒక హోల్ నిండి ఒక 5-6 ముళ్ళు వచ్చినట్టు వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకుంటున్నారో. చూడండి కింద నుండి అడుగు నుండి గుచ్చుకుంటున్నారు. ఒక కన్నానికి ఒక 5-6 వేసుకుంటే హుక్స్ గట్టిగా పడుతుంది. చూసారు కదా ఏం చెప్తున్నారో, ఒక కన్నానికి 5-6 వేసుకుంటే హుక్స్ అనేది గట్టిగా పడుతుందంట. అందరూ చాలామంది హుక్స్ ఇలా వంగిపోతాయి కుట్టినా కూడా. ఇది ముంగో కంటని ఇలా కుట్టే విధానం.
ఇలాగ సూదికి ఊక్స్కి దారం చుట్టూ ముడిపడినట్టు పెట్టుకొని ఊక్స్ కదలకంట ఉంటుంది చూసారా. ఇప్పుడు రెండో సైడు ఇలాగైతే ఊక్స్ గట్టిగా పడతాయి. అలా 3-4 సార్లు చుట్టుకొని సూది బయటకు రాపుకుంటే ముడి టైట్ పడుతుంది. ఒక్క పక్క వేసేసరికి ఊక్స్ కదలకంట ఉన్నది. అలాగే రెండో వైపులాగా ఈ కన్నాను కూడా ఒక 5-6 ముళ్ళలాగా వేసుకుంటే ఊక్స్ ఎక్కువ రోజులు బాగా మల్లికి వస్తుంది. వచ్చాక మళ్ళీ ముడి సూదికి ఇలా పెట్టుకొని 3-4 సార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మేము జాకెట్ ఊక్స్ పూర్తి చేసాం కదా, అది మీరు జాకెట్ ఇలా చేతితో పట్టుకొని వేలుతో పెట్టుకొని కూడా చూడండి, కదులుతుందో లేదో కూడా మీకు తెలిసిపోద్ది. మీరు గట్టిగా వేసారో లేదో కూడా ఎవరో తెలుస్తుంది. దగ్గర వేసాం, ఇప్పుడు మెడ దగ్గర వేస్తున్నారనమాట హుక్స్. ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసి చేతి పని చేయడం వల్ల ఏంటంటే దాని మీదే వేసేసుకోవాలి హుక్స్. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ ఎడ్జ్న ఆ ఎడ్జ్న వేసుకున్నాక మనం మధ్యలో కరెక్ట్గా సెంటర్లో వేసుకోవాలి. ఈ చివర వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మధ్యలోకి అలా ఫోల్డ్ చేయాలి. చూడండి, అది సెంటర్ పాయింట్ అక్కడ వచ్చింది. సో అక్కడ ఒక హుక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 3 హుక్స్ వేసుకున్నాం. చివరి హుక్స్ వేసాము, ఇక్కడ ఒక హుక్స్ వేస్తాము. ఆ రెండాటిల్ని మధ్యలోకి మడత పెట్టాక మనకి సెంటర్ పాయింట్లో వచ్చిన ఒక హుక్స్. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ హుక్స్ని ఈ సెంటర్లో మనం వేసిన హుక్స్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసాక మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, అక్కడ ఒక హుక్స్ వేసుకోవాలి. అలా కట్ చేసాక ఇలా పెట్టుకొని ఇక్కడ హుక్స్ పూర్తి చేస్తాం. తర్వాత మళ్ళీ ఇలా ఇక్కడ సేమ్ అలానే అక్కడ నుండి చేసుకొని ఇక్కడ ఒక హుక్స్ వేయాలి. హుక్స్లకి ఎలా తీసుకున్నామో దారానికి కూడా సేమ్ అలానే ఆ ఎడ్జు ఈ ఎడ్జు ఫస్ట్ వేసుకున్నాక మిడిల్లోకి ఫోల్డ్ చేసి మిడిల్లో వేసుకోవాలి కదా. దారాల పట్టీకి కూడా సేమ్ హుక్స్లకి ఎలా తీసుకున్నామో దారాల పట్టీకి కూడా ఆ ఎడ్జి ఈ ఎడ్జి వేసుకున్నాక ఇటు నుండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడైతే సెంటర్లో పాయింట్ వస్తుందో అక్కడ ఒక దారం వేసేసుకున్నాక సేమ్ అలానే ఈ ఎడ్జి నుండి మిడిల్ ఎక్కడైతే వేసామో అక్కడ వరకు ఫోల్డ్ చేశాక అక్కడెక్కడైతే మిడిల్ పాయింట్ వస్తుందో అక్కడ వేసుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్కి దారాలు పట్టి వేసాం, హుక్స్లు వేసేసాం, నడుము పని చేసేసాం, నడుము పని చేసాం, హ్యాండ్స్ కూడా చేతి పని చేసాము. సో మీకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఇది చాలా మెయిన్ పాయింట్. ఏంటి అంటే మీరు బ్లౌజ్ కరెక్ట్గా పెట్టినప్పుడు ఈ గ్యాప్ అనేది వస్తే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ గ్యాప్ అనేది రాకపోతే బ్లౌజ్లో సంథింగ్ ఏదో మిస్టేక్ ఉన్నట్టు. బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేశాక ఈ గ్యాప్ అనేది వస్తే పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ వచ్చినట్టు. చూసారు కదా వీడియో ఎలా ఉందో. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెగపై నెక్స్ట్ వీడియోస్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ గురించి రాబోతున్నాయి. సో అందరూ కంపల్సరీగా మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.